కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. సంవత్సరానికి ఎండింగ్ స్టేజ్లో ఉన్నామా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామా? స్టార్టింగ్లోనే ఉన్నామా? కరెక్టేనా? సంవత్సరానికి ఇది ఎన్నో నెల, ఎన్నో రోజు, ఎన్నో వారం? మొదటి వారం. ఓకే, మంచిది, క్లారిటీగా ఉన్నారు అందరూ. సరే, ఏది ఏమైనా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యానికై తండ్రి అయినటువంటి దేవునికి నిత్యం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోన, మనిషిలోన. దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోన, మనిషిలోన. టైటిల్లో నువ్వేం రాసుకోవాలంటే సృష్టిలోన, నాలోన అని రాసుకుంటే నీకు క్లారిటీగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం ఎక్కడ కోరుకుంటున్నాడు దేవుడు? ఒకవేళ మనం ప్రకృతిలో అని కనుక మనం ఆలోచిస్తే రాత్రి 12 నుంచి ఇప్పటికీ 3 గంటలైంది. ఎక్కడైనా ఆకాశంలో కానీ భూమి మీద కానీ మనకెక్కడైనా నూతన పరచబడినవి ఏమైనా కనపడ్డాయా? ప్రతిరోజు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలో ఏమైనా కొత్తదనం కనపడింది ఈరోజు? ఏమైనా ప్రతిరోజు వీస్తున్నటువంటి గాలిలో ఏమైనా కొత్తదనం కనపడిందమ్మా? కనపడలేదు. మరి దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం ఎక్కడ, ఎవరిలో అనేది మనం చూడగలిగితే, దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం ప్రకృతిలో అయితే కాదు అని బైబిల్ స్పష్టతనిస్తూ ఉంది. సమయం వ్యర్థపరచుకోకుండా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని సమయానుకూలంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకృతిలో కోరుతున్నాడా అని అంటే దేవుడు ప్రకృతిలో కోరుతున్నాడో లేదో ఒకసారి కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, జాగ్రత్తగా చదవాలి ప్రియులారు ఈ మాటలు. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఉరకొద్దు, ఉరికితే మళ్ళీ నాకు కోపం వస్తుంది నాకు మీ విషయంలో. నేను ఏది చెప్పాను అంతవరకు చదవాలా, ఎక్కడ కామా ఫుల్ స్టాప్లు ఉన్నాయి అక్కడ ఆగాల. నన్ను ఫాలో అవ్వాలి మీరు, మిమ్మల్ని ఫాలో అవ్వను నేను. మెసేజ్ చెప్పేవాడిని కింద చదివేవాళ్ళు చదవాలి. జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోన, మనిషిలోన అనే టాపిక్లో దేవుడు ఒకవేళ మనిషిలో కాదు సృష్టిలోనే కోరుతున్నాడు అని గినక నువ్వు భావించుకుంటే దేవుడు చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి మాత్రమే అలా నిలబడుంది. అంటే ఆయా తరాలలో పుట్టిన వారందరూ పుడుతున్నారు, బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ భూమి ప్రారంభ దినం నుంచి ఇప్పటి వరకు దేవుడు ఏ రీతిగా అయితే కలగచేశాడో అదే రీతిని, అదే తత్వాన్ని కలిగి ఉంది తప్ప సంవత్సరానికి ఒకసారి భూమి మార్పు చెందట్లేదు. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాల్లో మార్పు కనపడట్లేదు. వాటిలో కొత్తదనం ఎక్కడ మనకు కనపడట్లేదు. ఎక్కడైనా కనపడింది ఎవరికైనా? పోనీ ఒకవేళ కనపడిందమ్మా? భూమి ఏమైనా కొత్తదనం కనపడిందా? రంగులేసారు, కొత్తగా ఉందిలేండి, రంగులేసారు కాబట్టి కొత్తగా ఉంది. పోనీ ఎక్కడైనా మార్పు కనపడిందా? మట్టిలో కానీ పైన ఆకాశంలో కానీ ఎక్కడ కనపడిందా? కనపడలేదని బైబిల్ చెప్తుంది. చూద్దాం, 9వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. మునుపుండినంటే మన పూర్వీకుల దగ్గర జరిగినటువంటిదే, పూర్వీకుల దగ్గర ఉన్నటువంటిదే, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటివే ఉన్నవి అని చెప్తున్నాడు క్లారిటీగా అక్కడ. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనదేదీ లేదన్నాడు ప్రసంగి గారు. భక్తుడైన సొలొమోను గారు ఏమంటున్నాడు? సూర్యుని కింద నూతనమైనటువంటిది ఏ కార్యం ఎప్పటికీ జరగదు యుగ సమాప్తి వరకు. ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం, ఒకవేళ నువ్వు సృష్టిని గూర్చని నువ్వు అనుకుంటే, సృష్టిలో మరలా నూతన పరచబడేటువంటి పరికరము కానీ, ఇంధనము కానీ, వస్తువు కానీ ఏదీ లేదని బైబిల్ చెప్తా ఉంది. మరి దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం ఎవరిలో అనేది మనం చూడాలి. సృష్టిలో లేదని క్లారిటీ మీకు రావాలంటే 10వ వచనం కూడా చదవండి. ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఎవడు చెప్పును? ఏమండి, 25లో ఉన్నటువంటి సూర్యుడు వేరు,
26లోకి వచ్చిన తర్వాత ఈ సూర్యుడు వేరు అని చెప్పగలడు ఎవడైనా? చెప్పగలడా? పోనీ చంద్రుడు 25లో ఒకలా ఉన్నాడు, 26లో ఒకలా ఉన్నాడు చెప్పగలరు ఎవరైనా? చెప్పలేరు. ఈ పంచభూతాలలో కలగ చేయబడినటువంటి ఏవైతే ఉన్నవో అవన్నీ సృష్టి ప్రారంభం నుంచి సృష్టి ఎండయ్యే వరకును కూడా వాటి తత్వము కానీ వాటి స్థితి కానీ అస్సలు మారదు, వాటి రూపాలు మార్చుకోవవి. కానీ సృష్టిలో మార్పు లేదు, కానీ ఆ సృష్టిలో ఉన్నటువంటి మనిషి గురించి మాత్రం దేవుడు మాట్లాడుతున్నాడు. సృష్టిని గూర్చి కాదు ఆయన ఆలోచన, సృష్టింపబడినటువంటి మనుషులను గురించి మాట్లాడుతున్నాడు. ఆ సృష్టిలో ఉన్నటువంటి నిన్ను గురించి నన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని అక్కడ భక్తుడైనటువంటి యాకోబు గారు మాట్లాడుతున్నాడు. ఆయన అనగా తండ్రి తాను సృష్టించిన వాటిలో, జాగ్రత్తగా మీరు వినాలి, తాను సృష్టించిన వాటిలో అటు ఆకాశమందున్నవి కావచ్చు, భూమి మీద ఉన్నవి కావచ్చు, భూమి క్రిందున్నవి కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి సకల జీవరాశులు కావచ్చు, వాటన్నిటిలో అన్నాడు, వాటన్నిటిలో ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను దేవుడు తన సంకల్పం ప్రకారం కన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోన మనిషిలోన అనేది మనం చూడగలిగితే ప్రియులారా, దేవుడు ప్రకృతిలో నూతనత్వాన్ని గూర్చి ఆలోచించట్లేదు, ప్రకృతిలో ఉన్న వాటిని కోరుకోలేదు, ప్రకృతిని గూర్చినటువంటి ఆలోచన దేవునికి లేదు. మరి ఎవరిని గూర్చిన ఆలోచన దేవునికి ఉందనంటే, కలగ చేయబడినటువంటి ప్రకృతిలో కలిగించబడినటువంటి మనిషి అయినటువంటి దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి మనుషులను గూర్చినటువంటి ఆలోచనే తండ్రిలో మనకు కనపడుతుంది. అందుకే ఏమంటున్నాడంటే, ఈ సృష్టిలో మీరే నాకు ప్రథమ ఫలముగా ఉండటానికి మిమ్మల్ని ఒక సంకల్పం ప్రకారం కన్నానంటున్నాడు దేవుడు. సంకల్పం ప్రకారం అంటే ఏదో ఒక ఆలోచన ఉంది మన పట్ల, ఏదో ఒక ఉద్దేశం ఉంది మన పట్ల, ఏదో ఒక తలంపు ఉంది ఆయనకి మన పట్ల, ఏదో ఆలోచన ఉంది మన పట్ల దేవునికి. ఎందుకొరకు ఇక్కడికి వచ్చామంటే కరెక్ట్గా ఆన్సర్ చెప్తాం మనం. ఎందుకొరకు ఇక్కడికి వచ్చాం? దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? ఈ లోకంలో ఎక్కడ దొరకంది ఇక్కడ దొరుకుద్ది, దానికోసం వచ్చామని చెప్పాలి మీరు. అంతేగాని వేరొక దానికోసం వచ్చానని చెప్పకూడదు. వస్త్రాల కోసం అయితే వస్త్రాలు కష్టపడి పని చేసుకుని డబ్బులు తెచ్చుకుంటే షాప్ దగ్గర కొనుక్కోవచ్చు, అవి దొరుకుతాయి బయట, అవునా కాదా? భోజనం కోసం అయితే భోజనం ఎవడో ఒకడు పెడతాడు. మరి ఇంకేదైనా కోసం, శరీరం కోసం, శరీర సంబంధమైన వాటి కోసం అయితే బయట ఎవరో ఒకళ్ళు ఇస్తారు. అది ఫ్రీగా సహాయం చేయొచ్చు, లేదంటే అరువైన ఇవ్వచ్చు. కానీ ప్రకృతిలో ఎవ్వరు ఇవ్వలేనటువంటిది ఇక్కడ మాత్రమే ఇవ్వగలిగేది ఒకటి ఉంది. ఏంటి చెప్పగలరు? అది నిత్య జీవం. నిత్య జీవం ఎక్కడైనా దొరుకుద్దా బయట? ఎవడైనా ఇవ్వగలరా నిత్య జీవాన్ని? ఎవ్వడు ఇవ్వలేడు. మరి నిత్య జీవాన్ని ఇవ్వగలిగేటటువంటి ఒకే ఒక్క ఆరోగ్య కేంద్రం, ఆత్మీయ కేంద్రం అనాలి, దీన్ని ఆరోగ్య కేంద్రం అనకూడదు. ఏ కేంద్రం ఇది? ఆత్మీయ కేంద్రం ఇది. ఈ ఆత్మీయ కేంద్రంలో ఏం దొరుకుతుందంటే నిత్య జీవం దొరుకుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నిన్ను నన్నే కోరుకుంటున్నాడు. ప్రథమ ఫలముగా ఉండటానికి ఎన్నిక చేయబడినటువంటి నిన్ను ఏం చేయమంటున్నాడు తెలుసా? నీ మనస్సు మారాలని చెబుతున్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఏం మారాలంట? మనస్సు మారాలి. వస్త్రధారణ కాదు, మన మారాల్సిందే. వస్త్రధారణ మారితే దేవుడు కోరుకున్న నూతనత్వం నీలో కనపడదు. ఒకవేళ కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ కొత్త కనపడవచ్చు, బయటకు కనపడవచ్చు. మరి లోపల నూతనత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి కావలసింది నీ హృదయం శుద్ధిగా ఉండాలి దేవునికి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెబుతున్నాడు పౌలు గారు. చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. ఇప్పుడు చెప్పండి, దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం మనిషిలోనా?
ప్రకృతిలోనా? ఎందులో కోరుతున్నాడు దేవుడు? ఏమ్మా, ఎవరికి సంబంధించిన మాట ఇది? పక్షులకు సంబంధించిందా? జంతువులకు సంబంధించిందా? ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించిన మాట ఇది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తమేదో తెలుసుకొనుట ఎవరి పనిది? ఎవరి పనిది? దేవుని చిత్తమేదో తెలుసుకొనుట ఎవరి పని? ప్రథమ ఫలమైనటువంటి మన పని. తన కొరకే ఏర్పాటు చేయబడినటువంటి మనిషి యొక్క పనిది. ఎవరిని గూర్చి తెలుసుకొనుట మనిషి పని. దేవుని గూర్చి తెలుసుకొనుట మనిషి పని. దేవుని చిత్తం మీద ఎరుగుట దేవుని మనిషి పని. దేవుని చిత్తం తెలియాలంటే మొట్టమొదటిగా నీ మనసు మారాలి. పేరు మారితే ఉపయోగం ఏముంది? ఆలోచించండి. ఊరు మారితే ఏమైనా ఉపయోగం ఉందా? మందిరాలు మారినా, ఊర్లు మారినా, పేర్లు మారినా, వస్త్రధారణ మారినా ఏమన్నా లాభం ఉందా దానివల్ల? మరి ఏం మారాలి? ఏం మారాలి? మనసు మారాలి. నీ మనస్సు మారితేనే దేవునికి నచ్చుతావు. దేవునికి నచ్చేలా నువ్వు బ్రతకాలి. రూపాంతరం అనే పదాన్ని వాడాడు. ప్రకృతిలో ఒక చిన్న జీవి తన రూపాన్ని, ఎవ్వరు ఇష్టపడినటువంటి రూపాన్ని విడిచి అందరూ ఇష్టపడే రూపంలోకి వచ్చేస్తుందండి. ఒక జీవి, చిన్న జీవి, అది చెప్పగలరా ఎవరైనా? సీతాకోక చిలుక. దాని మొదటి స్థితి ఏంటండి? గొంగళి పురుగు. ఎవడైనా ఎత్తుకుంటాడు దాన్ని? గొంగళి పురుగు ఉన్నప్పుడు పట్టుకుంటాడు? ఎవడైనా అంటుకుంటాడా? అక్కడ కనపడని చెప్పేసి తొక్కుతాం వెళ్ళి. ఎందుకు? ఏమో ఒకవేళ టచ్ అయిందంటే దురదొచ్చుద్దని మనకి. అవునా కాదా? మార్పు లేనటువంటి నీ జీవితం కూడా అంతే. మార్పు లేని నీ జీవితం కూడా గొంగళి పురుగుతో సమానం. ఎవడో నిన్ను ప్రేమించడో లైక్ చేయడు నిన్ను. దేవుడు అస్సలు నేను ప్రేమించడు. దేవుడు అస్సలు ఒప్పుకోడు నిన్ను. ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడంటే రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే వస్త్రాలు మార్చుకుంటే అవ్వదు, పేర్లు మార్చుకుంటే అవ్వదు, మందిరాలు మార్చుకుంటే అవ్వదు, ప్రాంతాలు మారితే అవ్వదు. మరి ఎలా మార్చుకోవాలి? నీ మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోవడం అంటే ఏంటి? గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దొంగలా బ్రతికాను నేను. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు వ్యభిచారిగా బ్రతికాను నేను. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అబద్ధికుడిగా బ్రతికాను నేను. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు వ్యభిచారిగా బ్రతికాను. కానీ ఇప్పుడు సీతాకోక చిలక అయిపోయాను నేను. ఇప్పుడు నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, దోచుకునేవాడిని కాదు, అసూయపరుణ్ణి కాదు, గర్విష్ఠిని కాదు. మరి ఇప్పుడు ఎవరు నువ్వు? క్రైస్తవుణ్ణి నేను. క్రీస్తు మనస్సు కలిగినటువంటి ఒక నూతన సృష్టిలో పాలి భాగస్థుడను, నిత్య జీవానికి వారసుడని చెప్పుకోవాలి నువ్వు. కానీ దేవుడు కోరుతున్న నూతనత్వం మనిషిలోనే అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. నీ మనస్సు మారాలని కోరుతున్నాడు దేవుడు. అసలు ఆ మనస్సు మారిన తర్వాత ఆ తత్వం ఎలా ఉంటుందో కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. ఒకసారి 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చూడండి. భక్తుడైన దావీదు గారు పశ్చాత్తాపడుతున్నాడు పాపాన్ని గురించి. దేవా, నాయందు ఏ హృదయం కలగజేయమని అడుగుతున్నాడు. ఏ హృదయం ఉండాలి? హృదయం శుద్ధిగా ఉండాలి. ఆ శుద్ధ హృదయం నాయందు కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కోరుతున్న నూతనత్వం సృష్టిలోనా మనిషిలోనా? సృష్టిలోనా మనిషిలోనా? మనిషిలోనే అడుగుతున్నాడు దేవుడు. అర్థమవుతుందండి ఆ మాటలు మీకు? ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందా? కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి, వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దావీదు గారు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? ఏమడుగుతున్నాడు? దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు. ఏ మనసు ఇది? స్థిరమైనటువంటి మనసు. ఒక్క మాట అడుగుతా చెప్పండి, మనం బాప్తీసం పొందిన కాడ నుంచి ఇప్పటి వరకు స్థిరంగా ఉన్నామా? అటు ఇటు ఏమైనా కదిలిందా మన మనసు? మన మనసు స్థిరంగానే ఉందా? స్థిరంగానే ఉందా? పాత నిబంధన గ్రంథంలోనే, కీర్తనల గ్రంథంలో ఒక పదాన్ని చూసుకొని ఇక్కడికి వద్దాం. స్థిరత్వం లేని వాడిని ఎలా పోల్చాడో ఒక మాట చూద్దాం బైబిల్లో. కీర్తనల గ్రంథం 4 మొదటి కీర్తన 4వ వచనం. స్థిరత్వం లేని వారి గురించి చెప్తాను ఈ మాట మీకు. ఎవరంటిళ్ళు? దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అన్నాడు. స్థిరత్వం లేని పరిస్థితి ఏంటి? గాలికి చెదరగొట్టే పొట్టులంటాడు.
స్థిరంగా ఉండేది ఏంటి? గింజలు ఎలా ఉంటాయి? గాలికి పోస్తూ ఉంటారు ఇలాగ పెద్దోళ్ళు రైతులు. గింజలు ఎక్కడ పడతాయి? గింజలు కింద పడతాయి, గాలి కొట్టుకుపోతాయా? గింజలు కింద పడతాయి. ఎందుకు గింజలు కింద పడ్డాయి? అవి క్వాలిటీ కాబట్టి. మరి పొట్టు ఎందుకు ఎగిరిపోయింది గాలికి? అందులో శక్తి లేదు కాబట్టి. అర్థమవుతుందండి? విశ్వాసి కూడా తన యొక్క మనసును స్థిరంగా పెట్టుకోవాలి. మందిరంలో ఉన్నంతసేపు ఇక్కడ భక్తి అనే ముసుకేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ నచ్చినట్టుగా బ్రతికావనుకోండి, ఈ భక్తిని ఏమన్నాడు తెలుసా బైబిల్లో? ఈ భక్తిని ఏమన్నాడు తెలుసా? వేషధారులు అన్నాడు. అసలు వేషధారులు అంటే ఎవరో తెలుసా? వేషధారులు ఇంకా 4 రోజులు పోతే సంక్రాంతికి వస్తారు వాళ్ళు. ఇప్పుడే ప్రారంభం అయిపోయారులేండి. ఊరు బయటకు వస్తాడు, బాగానే వస్తాడు అక్కడ దాకా. అక్కడికి వచ్చిన తర్వాత పిల్లోళ్ళు పెద్దోళ్ళు భయపడే గెటప్ వేస్తాడు, వేషాన్ని వేస్తాడు. ఎంతవరకు ఉంచుకుంటాడు ఆ వేషాన్ని? ఆ ఊరిలో భిక్షాటం చేసేంతవరకు ఉంచుకుంటాడు. వెంటనే ఊరు బయటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క వేషాన్ని మొత్తం తీసేస్తాడు, మళ్ళీ కొత్త వేషాన్ని వేస్తాడు ఇంకో ఊరు బయటప్పుడు. అర్థమైందండి? మన భక్తి అలాంటిదే ఉండకూడదు. నీ భక్తి నా భక్తి అలా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్లో ఒక మాట ఉంది, చూసుకుని మనం ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇలాంటి వాళ్ళలో, ఇలాంటి భక్తి పరుల్లో ఒక లక్షణం ఉందన్నాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, 3వ తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఎలా ఉంటారు అసలు వీళ్ళు. చూడండి, స్థిరత్వం లేని వాళ్ళ గురించి చూపిస్తున్నాం మీకు. స్థిరమైన మనస్సు లేని వారి గురించి చూపిస్తున్నాం మీకు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. వీళ్ళు ఎవరంటే పక్కన ఉన్న కొర్లమండోళ్ళు కాదు, ఈ పక్కన ఉన్న పుట్రేలోళ్ళు కాదు, మనూరోళ్ళు అంతకన్నా కాదు. మరి ఎవరు వీళ్ళు? పైకి భక్తి గలవారి వలె ఉండేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళు. భక్తి గలవారి వలె ఉంటారు వీళ్ళు, కానీ ఆ భక్తికి అనుగుణమైనటువంటి జీవితాన్ని, బ్రతుకును అస్సలు అలవర్చుకోరు, దాన్ని పాటించరు వాళ్ళు. ఇక్కడ వినటానికి బ్రహ్మాండంగా వింటారు వాక్యాలు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని బైబిల్ ఏముంది? భక్తిహీనులు అన్నాడు. భక్తిహీనులు అన్నాడు. కీర్తన గ్రంథం 51:10లో దావీదు గారు ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించు, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సును నూతనంగా పుట్టించు. నూతనముగా పుట్టించు. అది నూతనత్వం దేవుడు కోరుకుంటుంది. స్థిరమైనటువంటి మనసు నీకు ఉండాలి. ఇదిగో నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకాలి, చస్తే క్రీస్తు కోసమే చావాలి. ఇదిగో ఇంతకాలం నాకు తెలుసో తెలియకో లోక సంబంధిగా, శరీర సంబంధిగా నేను బ్రతికాను. ఇప్పుడు నా ప్రభువుని నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ శరీర సంబంధమైనవి దేవుడు విసర్జించమన్నవి, ఈ చీకటి సంబంధమైనటువంటివి, పాపానికి మూలమైనటువంటి ఈ శరీర కార్యాలన్నీ నేను విడిచిపెట్టేశాను. విడిచిపెట్టిన వాటితో నాకేంటి పని? కాబట్టి దేవునికి నచ్చినట్టుగా నేను ఇప్పుడు బ్రతకాలి అన్న ఆలోచన, తీర్మానం, వాగ్దానం మనం చేసుకోవాలి. ఈరోజు నేను కొనుక్కొచ్చి ఎక్కడో ప్రబోధ బుక్ స్టాల్లో ఒక 100 వాగ్దానాలు తీసుకొచ్చి మీకు ఇచ్చినంత మాత్రాన ఆ వాగ్దానుసారంగా బ్రతకగలవా? నువ్వు ఒక్క వాగ్దానం తీసుకొని బ్రతకగలవా? ఇప్పుడు నిజమైనటువంటి వాగ్దానం ఇస్తాను నీకు, దీన్ని పాటించు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే అన్ని వాగ్దానాలు వద్దు. వాగ్దానం అక్కడెంతండి? చాలా తక్కువ, 3 రూపాయలు 4 రూపాయలు ఉన్నాయి. ఆల్రెడీ వెళ్ళాం మేము, కట్టలు దించారు అక్కడ ప్రబోధ బుక్ స్టాల్ విజయవాడ. ఆ 3 రూపాయలు 4 రూపాయల వాగ్దానాలు తీసుకొచ్చి ఈరోజు పాస్టర్ల 50కి 100కి అమ్ముకుంటున్నారు వాళ్ళు. అట్లాంటి దరిద్రపు కొట్టే ఆలోచన మనకు అవసరం లేదు. మీకు కావాలంటే లక్షల్లో ఉన్నాయి దీంట్లో వాగ్దానాలు, కావాలంటే ఇస్తాం, మీకు వాట్సాప్ చేస్తాం మన గ్రూప్లో. కానీ ఇప్పుడు ఒక వాగ్దానం ఇస్తా, పాటిస్తారా మీరు? ఒక వాగ్దానం ఇస్తా, పాటిస్తారా? చేతులు ఎత్తని ఎంతమంది పాటిస్తారా? రెఫరెన్స్ చూపిస్తే ఇప్పుడు నేను ఆ వాగ్దానాన్ని పాటించాలి. ఆ వాగ్దానాన్ని పాటించలేకపోతే దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం ఈ 26లో నీలో లేనట్టే. ఇది గమనించాలి. మరి దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం నీలో దేవునికి కనపడాలంటే ఈ వాగ్దానం తీసుకోవాలి. మరి ఈ వాగ్దానం చూపించమంటారా? తలకాయ ఓపరేంటి వాళ్ళు. ఇప్పుడు ఇస్కరియోతు యోధానికి గినక యేసు ప్రభు వారు అన్నట్టు నేను, ఎందుకంటే ఒక వాగ్దానం మీకు చూపించాలి. వాగ్దానం చూపించమంటారా? చూపిస్తా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అందరూ ప్రతి క్రైస్తవులు ఈ వాగ్దానం తీసుకోవాలి ప్రియులారా. మీరు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం,
8వ వచనం. ఈ వాగ్దానం అందరూ నోట్ చేసుకొని రాసుకోండి. ఈరోజు మందిరంలో జనవరి 1 రోజు మీ వీర్రాఘపురం సంఘ కాపరి ఏ వాగ్దానం ఇచ్చాడని ఎవరైనా అడిగితే ఈ రెఫరెన్స్ చూపించండి అందరికీ. సాయంత్రం మీ గ్రూప్లో యాడ్ చేస్తాను నేను దీన్ని. ఏ వాగ్దానం మీ పాస్టర్ గారు ఇచ్చాడు మాకనంటే వెంటనే ఇది చూపించండి మీరు తీసుకెళ్ళి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు ఏమండి, ఇప్పుడైతే మీరు అన్నారు. ఇప్పుడంటే ఎప్పుడు? లోకంలో ఉన్నటువంటి మీరంతా, బురదలో ఉన్నటువంటి మీరంతా, చీకట్లో ఉన్నటువంటి మీరంతా ఎక్కడికి వచ్చారు? ఏమండి, వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చినటువంటి మీరు ఇప్పుడైతే, సమాజంలో ఉన్నటువంటి మీరు సంఘంలోకి వచ్చేసారు. సంఘంలోకి వచ్చినటువంటి మీరు ఇప్పుడైతే ఏం వాగ్దానం తీసుకోవాలి? ఇప్పుడు నువ్వు దేవుడు కోరుతున్న నూతనత్వం నీలో ఉండాలి, దేవుడు చూడాలి అని అంటే నీలో ఇవి ఉండకూడదని చెబుతుంది బైబిల్. ఏంటి చూడండి ఒకసారి, ఏం ఉండకూడదు చూడండి. ఇప్పుడైతే మీరు 1 కోపం, 2వది ఆగ్రహం, 3వది దుష్టత్వం, 4వది దూషణ, మీ నోట బూతులు. ఎన్ని? 5 లక్షణాలు ఉన్నాయి. 5. ఈ 5 లక్షణాలు నువ్వు విసర్జించాలి. 6వ లక్షణం పక్కనే ఉంది, అబద్ధాలు. ఒకనితో ఒకడు అబద్ధాలు మానండి. ఇట్లాంటి స్వభావం కనుక నీలో ఉంటే హ్యాపీ న్యూ ఇయర్ ఉందమ్మా. ఇదంతా పాతదేనా కొత్తదా? ఈ లిస్టు ఇదంతా పాతదా కొత్తదా? ఇదంతా 2025లోదండి. ఇదంతా 2025లోదేనా ఇది? ఏమ్మా ఇది ఎప్పటిది ఇది? మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళరండి ఒకసారి. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, చూపిస్తాం మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములు అయితే, ఎప్పటి ప్రవర్తన అది? మునుపటి ప్రవర్తన అంటే ఎప్పుడు? సంఘములోకి మనం చేర్చబడటానికి శరీరానుసారులుగా, చీకటి సంబంధులుగా, లోక సంబంధులుగా బ్రతికినప్పుడు ఉన్నటువంటి ప్రవర్తనది. ఏ ప్రవర్తన? కోపం కావచ్చు, ఆగ్రహం కావచ్చు, దుష్టత్వం కావచ్చు, ఏమంటే అబద్ధాలు చెప్పే తత్వం కావచ్చు, దుష్టత్వపు లక్షణాలకు సంబంధించిన ఏ తత్వమైనా అది మునుపటి ప్రవర్తన. అది నువ్వు సంఘములో చేర్చబడక ముందు ఉండవలసినటువంటి లక్షణం అది. మరి సంఘంలోకి వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు విసర్జించాలి, వదిలేయాలి నువ్వు వాటిని. మరి ఎంతమంది 2025లో వదిలేసి 26లోకి వచ్చారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ 25లోకి వదిలేసి వాటికి బాయ్ చెప్పి వెల్కమ్ అని చెప్పారు కదా. 25కి బాయ్ చెప్పడం కాదమ్మా. మీరు చెప్పాల్సింది 2025 బాయ్ అదేని చెప్పింది. అదేనా మొత్తంలో రాశారు? ఏమి రాశారు? 2025 నీకు బాయ్. దానికి కాదు మీరు చెప్పాల్సింది. మీరు దేన్ని చెప్పాలి? దేవా, నీకు నచ్చనటువంటివి ఏవైతే లక్షణాలు నాలో ఉన్నాయో వాటిని ఈ రాత్రి 31st నైట్ నేను వాటిని విసర్జిస్తున్నాను, కాబట్టి వాటికి బాయ్. వెళ్ళరండి జాగ్రత్తగా. ఇప్పుడు వెల్కమ్ పలుకుతున్న దేనికి? 2026 కాదు నువ్వు చెప్పాల్సింది వెల్కమ్. వేటికి చెప్పాలి తెలుసా? చూడండి ఇప్పుడు దేనికి చెప్పాలా. కొలసీలకు రాసిన పత్రిక వేటికి వెల్కమ్ చెప్పాలి. ఈ రాసుకోండి, మొత్తలో ఈ రాసుకోవాలి మీరు. చూపిస్తా ఇప్పుడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చూడండి, కంటిన్యూషన్ చేయండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఎవరికి తగినట్లు? లోకంలో ఉన్నటువంటి హీరోలు తగినట్టు కాదు, రాజకీయ నాయకులు తగినట్టు కాదు, ఊళ్ళో గాలి ఎదురుతారు కొంతమంది, గాలి బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి తగినట్టు కాదు. మరి ఎవరికి తగినట్టు? పరిశుద్ధులకు తగినట్టు. సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరూ ఎవరికి తగినట్టు అనంటే, చరిత్రలో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరైతే మనకు కనబడుతున్నారో ప్రారంభ సంఘం, ఆ సంఘం పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులను తగినట్టుగా మీరు జాలిగల మనస్సు, అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు. మీరు ఏ మనసు కలిగి ఉండాలో దేవుడు కోరుతున్న నూతనత్వం ఇదే. దీనికి వెల్కమ్ చెప్పాలి. ఇప్పుడు మీరు 26లో మీరు జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎంతమంది ధరించుకున్నారండి? మీరు ఆలోచించండి. 26లోకి వచ్చేసాం.
ఈ మొదటి నెల మొదటి వారం మొదటి దినాన హ్యాపీ న్యూ ఇయర్ అని పక్కనోడికి చెప్పుకున్నాం, ఈ పక్కనోడికి చెప్పాం, ఆ పక్కనోడికి ఈ పక్కనోడికి చెప్పినాం. కానీ మరి దేవుడు చెప్పినవా? దేవుడికి నచ్చేలా ఉందా మన హ్యాపీ న్యూ ఇయర్? ఉందండి? ఉందా? ఇదే మాట దేవుని చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ దేవా అను. వారు పిచ్చోడా, ఆల్రెడీ ఒక సంవత్సరం ఎగిరిపోయిందిరా నీ బతుకులు అంటాడు ఆయన. ఇక మార్చుకో, నీ బతుకు మార్చుకో. ఒక సంవత్సరం ఎగిరిపోయింది, మరొక సంవత్సరం వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకున్నావు? హ్యాపీగా లగ్జరీగా బ్రతకడానికి కాదు. ఒక సంవత్సరం వచ్చింది నువ్వు మారాలని, నీ బ్రతుకును మార్చుకోవాలని, నీ బ్రతుకును దిద్దుకోవాలని దేవుడిచ్చాడు మరొక సంవత్సరాన్ని. అందుకే మాట్లాడుతుంది గ్రంథం, దేవుడు కోరుతున్న నూతనత్వం మనిషిలోనా సృష్టిలోనా? ఎందులో కోరుతున్నాడు ఆయన? మనిషిలోనే కోరుతున్నాడు ప్రియులారా. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. మరికొన్ని మాటలు చూసి ముగించేసి మనం గిఫ్ట్ల కార్యక్రమంలోకి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చదువునా? కాబట్టి ఎవరి మహిమ వలన చూడాలి? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏమండి, దేనిని అనుసరించి నడుచుకోవాలి? ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డాం మనం. సంఘంలో చేర్చబడిన తర్వాత దేనిని అనుసరించి మనం ప్రవర్తించాలి చెప్పండి? ఇప్పుడు నూతన జీవాన్ని అనుసరించి నడవాలి, నూతన జీవితాన్ని అలవర్చుకోవాలి. ఒకప్పుడు నీకు నచ్చినట్టుగా దుష్టుని ఆలోచన చొప్పున నడిచావు, పాపుల మార్గాన నిలిచావు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నావు. ఇప్పుడు అలా ఉండటానికి వీలు లేదు. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? నీతిని అనుసరించి జీవించేవారుగా మనం ఉండాలి. చూడండి, నెక్స్ట్ మాట చెప్తున్నాడు, మనం బాప్తీస్మము పొందుట వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డామంటున్నాడు. ఈ మాట చదువుకుంటే మనకేమర్థమైంది? ఎలా మనం నూతనత్వం తెచ్చుకున్నాం? ఎలా మనం నూతన సృష్టి అని అంటే, బాప్తీస్మము ద్వారా, బాప్తీస్మం అనే క్రియ ద్వారా మన పాపాలను మనం సమాధి చేయటం వలన క్రీస్తుల్లో మనల్ని తండ్రి బ్రతికించుకొని ఒక నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 3:3 కూడా చూడండి, అక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అక్కడ నికోదేము గారు అడుగుతున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించడం అంటే నికోదేము గారు ఏమనుకున్నంటే మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ రేపు పుట్టాలా అన్నాడు ఆయన. మరి కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి? బాప్తీస్మం అనే క్రియ జరగాలి, పాప క్షమాపణ జరగాలి, మారు మనస్సు అనేది నీలో రావాలి. మారు మనసు లేకుండా, పాపక్షమాపణ జరగకుండా, బాప్తీస్మం అనే క్రియలోనికి నువ్వు రాకుండా, నీ పాపాలకు సమాధి చేయబడకుండా నూతన జీవం నీకు ఎలా వస్తుంది అనుకున్నావు? నూతనత్వం నీలోకి ఎలా వస్తుంది అనుకుంటున్నావు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఇలా బాప్తీస్మం పొందిన వారందరూ కూడా ఎవరో ఒకసారి మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. జాగ్రత్తగా మీరు వినాలి. బాప్తీస్మం పొందటంతోనే వెంటనే మనం ఏమైపోతున్నాం అంటే క్రీస్తు యొక్క నూతన సృష్టిలోనికి వెళ్ళిపోతున్నాం. మనం ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి మనం, ఈ భూ సంబంధమైనటువంటి వ్యక్తులుగా, శరీర సంబంధులుగా బ్రతుకుతున్నటువంటి మనం, మన అపరాధముల చేత, పాపం చేత మనం చచ్చిపోయాం ఈ లోకంలో. చచ్చిపోయినటువంటి మనల్ని క్రీస్తు ద్వారా తండ్రి ఏం చేశాడంటే బ్రతికించుకున్నాడు. బ్రతికించుకొని ఏం చేశాడంటే ఆయన సంఘంలోకి చేర్చుకున్నాడు. చేర్చుకొని ఏం చేశాడంటే ప్రియమైన దేవుని వారలారా ఏం చేశాడు? ఆయన నూతన సృష్టిలో వారసునిగా తీసుకున్నాడు. ఎలా మనం సంఘంలో చేర్చబడ్డామనంటే క్రీస్తు ద్వారా చేర్చబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక 3:20 అదే మాట ఉంటుంది కదండి. క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించారు. అవునా కదా? క్రైస్తవుడని ఎలా వస్తుంది పేరు మనకి? ఏమండి, ఎలా వస్తుంది పేరు మన క్రైస్తవులని? క్రైస్తవులని ఎలా వస్తుంది పేరు? సంఘానికి వస్తే రాదు. సంఘానికి వస్తే క్రైస్తవుడని పిలువబడవు నువ్వు. మరి ఎలా క్రైస్తవుడు అవుతావు? ఎలా వస్తుంది పేరు? అది గలతీ 3:27 చెప్పాను. ఎవరు తెలియదేంటే? అవసరం లేదు మీకు రెఫరెన్స్. క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరూ, అది అప్పుడు వస్తుంది ఆ పేరు. అర్థమవుతుందా మీకు? మనం పరిశుద్ధులం ఎప్పుడవుతాం? బాప్తీస్మం పొందాలి. ఎప్పుడు బాప్తీస్మం పొందాలి? మారు మనసు పొంది. ఆ మారు మనసు ఎందుకు పొందావు? పాపక్షమాపణ నిమిత్తం. ఆ పాపక్షమాపణ నిమిత్తం నువ్వు అప్పుడు బాప్తీస్మం పొందితే
అప్పుడు పరిశుద్ధాత్మ అని వరం నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ అని వరం వచ్చినప్పుడే నువ్వు పరిశుద్ధుడివి. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ నీకు వస్తుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధుడివి. అర్థమవుతుందండి? క్రైస్తవుడని పిలువబడాలంటే బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్మ వరాన్ని పొంది పరిశుద్ధులుగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలి. ఈ క్రియ అంతా ఎలా జరుగుద్ది? ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు జరుగుద్ది? నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఈ క్రియ అంతా జరుగుద్ది. అవునా కాదా? ఈ క్రియ జరగటానికి ఇందులో ఎవరి గొప్పతనం? బోధించే బోధకుడిదా? బోధ వింటున్న నీదా? పోన్ని చుట్టూ ఉన్నటువంటి సంఘానిదా? సంఘ పెద్దలదా? సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులదా? ఎవరి గొప్పతనం ఇది? చెప్పాలి. ఎవరి గొప్పతనం? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతు గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎవరి గొప్పతనమో. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఎంత బాగుందో చూడండి ఆ మాట. మళ్ళీ చదువుదాం ఒకసారి ఆ మాట. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక. ఎవరి గొప్పతనమో జాగ్రత్తగా మీరు వినాలి. మనమేదో నీతి చేసామని, మనమేదో నీతిమంతులమని, మనమేదో నీతికి సంబంధించిన కార్యాలు చేసామనేది కాక అన్నాడు. మరి దేని వలన కలిగింది కార్యం అనంటే తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను దేవుడు. ఎలా వచ్చింది నీలోకి నూతన స్వభావం? పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే నీలో ఒక నూతన స్వభావం కలిగింది. ఆ పరిశుద్ధాత్మ స్వభావం నీలో ఉంటేనే నువ్వు పాటలు బాగా పాడగలవు, బాగా ప్రార్థన చేయగలవు, సమయానికి ఆరాధనకు రాగలవు, ఎక్కడి నుంచో నాలా వాక్యం చెప్పగలవు. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, పరిశుద్ధాత్మ నీలో లేకుండా అసలు దేవుని సన్నిధిలో నిలబడలేవు, ఆత్మీయంగా క్రమాన్ని నడిపించలేవు. ఇంతటి గొప్ప కనికరం మన పట్ల దేవుడు చూపిస్తుంటే చాలామంది ఇంత గొప్ప కనికరమును, ఆయన త్యాగమును, ఆయన గొప్పతనాన్ని ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారో తెలుసండి? తెలిసి తప్పు చేస్తున్నారు ఈరోజు చాలామంది. తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉందంటారా? తెలిసి తప్పు చేస్తే, ఇప్పుడు తెలియకుండా తప్పు చేశారనుకోండి, తక్కువ శిక్ష ఉంది. తెలిసి తప్పు చేస్తే ఇప్పుడు వెళ్తా పోతా ఇటు పోతా చండీగఢ్ గోడకు తగులుకొని పోయింది నేను అనుకోండి, కాసేపు అనుకుందాం. అక్కడ దాకా వెళ్ళి తగిలి కూడా ఆడదాకా వెళ్ళి అసలు నేను ఏం చెప్పకుండా ఆడదాకా వెళ్ళినాను ఇక్కడ చూస్తారు నా ఇంకా ఆయన. బ్రదర్ సారీ అంటే చూడక తగిలి అన్న అనుకోండి, ఏమంటాడు? పోనీ పర్లేదు పాపం చూడక తగిలినట్లు ఆయన అనుకుంటాడు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి ఆయన చూస్తుండగా నేను కావాలని తగిలి ఏం చేస్తా చేసుకో అన్న అనుకోండి, ఎట్టుంటుంది? ఎట్టుంటుంది అప్పుడు చెప్పండి? ఇప్పుడు కావాలనే తగిలినని చెప్పాను, ఎట్టుంటుంది? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? వేరే రకంగా ఉంటుందా ఉండదా? ఇప్పుడు తెలిసి మనం తప్పు చేసామనుకోండి, మరి దేవుని రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఇప్పుడు తెలియకంటే తప్పు చేస్తే క్షమాపణ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు తెలిసి కూడా తప్పు చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు దీనికి క్షమాపణ ఉందా బైబిల్లో? మీరు చెప్పండి, ఉందా? ఒకసారి మారు మనసు పొందావు, బ్రతికితే నీ కోసమే అనుకొని వచ్చావు సంఘంలోకి. ఇప్పుడు సంఘంలోకి వచ్చేసిన తర్వాత 2025 పూర్తయిపోయింది, 26 వచ్చింది, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ఒక పాట ఉంటుందండి, భలే ఉంటుంది ఆ పాట. ఏం పాట అది? పండుగలు ఎన్నో బ్రతుకులో, ఆ లైన్ బాగుంటుంది, భలేగా ఉంది అసలు, ఎంత బాగుందో. పండుగలెన్నో గడిచిపోవచ్చున్నవి కానీ మా జీవితంలో, నాలో అట పాడిన పాట బాగుంటుంది. మా జీవితంలో కాదు, నా జీవితంలో, నా బ్రతుకులో నాకు మార్పే లేదు తండ్రి. ఇట్లాంటి బతుకు నా బతుకు, నాకు అవసరం అంటవా ఈ పండగని నువ్వు పాడాలి పాట. అవునా కాదా? ఎంత బాగుందండి చక్కగా పాట. అలాంటి పాటలు రాయడు ఎవడో. అట్లాంటివి రాస్తే ఆ సోషల్ మీడియాలో ఎక్కడ వైరల్ అవుతాయి, అవి వైరల్ అవ్వవు అలాంటి పాటలు. అందుకే దేవుడు అంటున్నాడు, తెలిసి మీరు తప్పు చేస్తే దానికి క్షమాపణ లేదు నాయన అంటున్నాడు దేవుడు. తెలిసి తప్పు చేస్తే చూద్దాం, ఒక మాట చూసుకొని మనం ముగించేసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక తన కనికరము చొప్పున, ప్రేమ చొప్పున, ఏమంటే దయ చొప్పున
మనం పాపులమైన మన పక్షాన ఏం చేశాడంటే దేవుడు కృప చూపించాడు. మరి అంత కృప చూపించినటువంటి దేవుని కృపను మనం నిర్ధకం చేసుకొని దుర్వినియోగం చేసుకొని మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే ఖచ్చితంగా నీకు క్షమాపణ లేదంటుంది బైబిల్. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఆ పైన 5 నుంచి రండి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు దేవుని మందిరానికి వచ్చి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నటువంటి వారి గురించి చెప్తున్నాడు. అట్లా తప్పిపోయినటువంటి వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం తల్లి. అసలు యేసు ప్రభువుని ఎందుకు సిలువ వేశారు? ఎందుకు సిలువ ఎక్కవలసి వచ్చినటువంటి అవసరం వచ్చింది ఆయనకి? ఎందుకు అంత సిలువ మోసాడు ఆయన? ఎందుకోసం మోసాడు సిలువ? ఎందుకు సిలువ ఎక్కాడు ఆయన? ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన? ఎవరి కోసం? మన పాపాలను క్షమించటం కొరకు, మన పాపాల ప్రక్షాళన కొరకు, మన పాపాలన్నీ కూడా తీసివేయడం కొరకు ఆయన కలువరి సిలువలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మనలందరినీ కూడా ఏం చేశాడు? రక్షించాడు ఆయన. మరి అంత గొప్ప రక్షణలోనికి మనందరం తీసుకొచ్చాడు. మరి తీసుకొచ్చేసిన తర్వాత మరలా మన ఆలోచనను బట్టి, మన సొంత ఆలోచనను బట్టి మరలా లోకంలోకి వెళ్ళిపోయి మనం తప్పిపోయామనుకోండి, అట్లాంటి వారి విషయంలో యేసుక్రీస్తు వారు మరలా ఏం చేస్తున్నారు? వీళ్ళు సిలువ వేయచ్చు, బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అన్నాడు. ఏమండి, మారు మనసు మరలా పొందే అవకాశం ఉందంటారా? చరిత్రలో ఒక ఆయన మనకు కనపడతాడు. జ్యేష్ఠత్వపు హక్కునిస్తే ఆ హక్కుని ఏం చేశాడు తెలుసా అండి? తిండి కోసం అమ్ముకున్నాడండి. ఏ కూర అది? చిక్కుడుగా కూర అంట. ఏ కూర? సండే స్కూల్ పిల్లలు స్పీడ్గా ఉంటారు నాయన. చిక్కుడుగా కూర కోసం ఏం అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత అర్థమైంది సీట్లో నుంచి కిందకి నెట్టారని. అర్థమవుతుందండి? సీట్లో కూర్చోరా అని దేవుడు సీట్ ఇచ్చిండు ఆయనకి. ఏమంటే ఆయనకు సీట్ ఇచ్చాడు, క్షమించండి, ఆయనకు సీట్ ఇచ్చాడు. ఇస్తే ఏం చేశాడు? బాగా ఆకలి వేసింది. మరి ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి తినాలి, అంతేగాని ఆ పక్కన దగ్గర పిలిచారే నీ కూర భలేగా ఉంది అది ఇచ్చేయంటే మరి ఆడు ఊరుకుంటాడా? ఈ సీట్ ఎప్పుడు ఎక్కుదామని ఆడు చూస్తున్న పక్కన. వెంటనే ఏం జరిగింది? మరి నీకు సిక్కుడిగా కూర ఇష్టం అంటున్నావు కదా, సిక్కుడిగా కూర ఎత్తగా మన సీట్ ఇస్తామని అడిగిండు. సిక్కుడిగా కూర తీసుకున్నాడు, కడుపు నుండి ఆడి తిన్నాడు. ఆయన కిందగా నెట్టాడు, ఈయన సీట్ ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు సీట్ ఎక్కి కూర్చొని పరిపాలన ఏం చేస్తున్నాడు? యాకోబు గారు, ఏశావు గారు కిందకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు పరుగును పరిగెత్తుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేవా మా తమ్ముడు ఎక్కి పరిపాలన చేస్తాడు ఆ సీట్లు, ఆయన దించాలి, నేను ఎక్కాలంటే నోరు మూసుకోరా మూర్ఖుడా, నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నా పో అన్నాడు. అంతే. మనం కూడా అంతే, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ అవకాశాన్ని పాడు చేసుకుంటే మరలా మారు మనసు పొందటానికి అవకాశం లేదు. ఎంత ప్రయాసపడ్డాడో తెలుసండి? తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకొని ఎంతో ప్రయాసపడ్డాడు ప్రియమైన దేవుని వర్లరా. కానీ మరలా తిరిగి దాన్ని పొందుకోవటానికి అస్సలు అవకాశం ఇవ్వలేదండి ఆయనకి దేవుడు. మరొక మాట చూస్తారా? మరొక మాట చూసి మనం ముగించేద్దాం. మరొక మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 వచనం. ఒక మాట చూడండి, ముగించేద్దాం ఇక. యెషయా గ్రంథం ఎవరి కోసం ఎదురు చూడాలో చెప్తున్నాడండి. జాగ్రత్తగా చూడండి. ఈ 2026లో మరి నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తే బాగుంటుందో చూడాలి. ఒకసారి చదువునా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అన్నాడు. అసలు నీకు అలసట లేకుండా నీ కుటుంబ శాంతి సమాధానాలతో ఈ 2026 సంవత్సరంలో 364 రోజులు సంతోషంగా హ్యాపీగా ముందుకు సాగాలంటే నువ్వు దేవుని వైపు నీ చేతులు ఎత్తాలి. దేవుని కోసం నువ్వు ఎదురు చూడాలి. దేవుని వైపే నీ మనసు ఉండాలి. దేవుని మీదే నీ మనసు ఆనుకొని ఉండాలి. అలాంటి వారిని ఆయన కాపాడతారు పిల్లలు. యెషయా గ్రంథం 26:3 అనుకుంటే ఒకసారి చూడండి. ఆ మాట కూడా ఇదే అధ్యాయంలో ఉంటుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవని మనసు అయితే ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానుగా కాపాడతాడు ఆయన. జాగ్రత్తగా వినండి మీరు. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో, దేవుని మీదే ఆధారపడి ఉంటుందో వాళ్ళనే కాపాడతాడు ఈ 2026లో. మీరు గమనించాలి ఈ విషయాలు.
రాత్రండి పుట్రేళ్ళ దగ్గర ఏదో జానలగడ్డ ఏదో ఊరు వచ్చారండి మా తమ్ముడు గారు వాళ్ళ అత్తగారు వాళ్ళు. ఒక లారీ లోడ్ ఎత్తుకున్నారు. లారీ లోడ్ ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఈ పని చేసినటువంటి వర్కర్లు అందరం తీసుకొని మా తమ్ముడు గారు వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు ఇద్దరు కలిసి జనాన్ని మొత్తం తీసుకొని ఆటోలో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. 31st నైట్, నిన్న నైటే. మైలవరం దాకా వెళ్ళిన తర్వాత మధ్యలో మరి 31st ఈ రోజుతో లాస్ట్గా పేడ ఎరగడైపోద్ది 25కి. మరి ఇట్ట ఈ రకంగా ఇంటికి వెళ్ళిపోతే మనకు 31st అవ్వదు. ఏది ఏమైనా సరే ఇలా మైలవరంలో మనం పుల్లుగా లోడ్ వేసుకోవాల్సిందని బండి ఆపారు. ఆపేసి పుల్లుగా వేసుకున్నారు. పుల్లుగా తాగి చక్కగా వెళ్తూ ఉన్నారు రోడ్డు మీద. అటు నుంచి కారు వచ్చింది వేగంగా. మరి కారు లైట్ కళ్ళల్లో పడితే తాగినోడికి తిన్నగా కనపడద్దా రోడ్డు? తాగనోడికే కనపడదు. అలాంటి ఎల్ఈడి లైట్లు వేసి తిరుగుతున్నారు ఇవాళ బయట. వాడు ఎప్పుడైతే అలా కట్ చేశాడో ఆటో వాడు వెళ్ళి కొట్టాడు వాడిని. గొప్ప అదృష్టం ఏంటంటే ఈరోజు ప్రార్థనకు రాకుండా వాడు పోయేవాళ్ళం మేము. దేవుడు అంత కృప చూపించింది వాళ్ళ పట్ల. అందరికీ చిన్న చిన్న గాయాలండి. మా తమ్ముడు వాళ్ళ అత్తగారికి అయితే ఒక 5 కుట్లు పడ్డాయి అంటండి. పొద్దున్నే ఫోన్ చేస్తే అదే మాకు బాధ. నిజంగా ఆయన కృప లేకపోతే నిజంగా మా ఫ్యామిలీ అంతా ఈరోజు ఏం మాట్లాడారంటే, నీతిమంతుడు ఒక్కడుంటే చాలు ఆ కుటుంబం అంతా కూడా తప్పించబడుతుంది అని ఒకరోజు నేను చెప్పిన మాట తిరిగి నాకు మళ్ళీ వాక్యోపదేశం చేశారు ఈరోజు నా ఫ్యామిలీ. నాకు నీతిమంతుడు ఒక్కడున్న అబ్రహాం గారితో దేవుడు అంటాడు, అబ్రహాం మరి నేను ఈ సొదొమ గొమొర్ర పట్టణాన్ని కాల్చేయబోతున్నా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 4 ప్రాంతాలను నేను కాల్చి బూడిద చేయబోతున్నా అబ్రహాం అని అంటే అబ్రహాం గారు తల్లడిల్లిపోయిందండి. ఇన్ని లక్షల మంది జనం ఉంటే ఈ లక్షల మందిలందరినీ నా కళ్ళ ముందు కాల్చి చంపుతావా తండ్రి? ఏంటి ఇలా చంపితే ఎలాగ తండ్రి అని బాధపడుతున్నప్పుడు తండ్రి అన్నాడు కదా, మరి ఒక అవకాశం ఇస్తున్న అబ్రహాం, మరి ఎవడన్నా నీతిమంతుడు ఉంటే పట్టుకో అబ్రహాం వెళ్ళాను అన్నప్పుడు అబ్రహాం గారు అంటాడు, ఒక 100 మంది ఉంటే ఆపుతావా అన్నట్టు. పాపం ఒక రోజంతా పని కట్టుకొని మొత్తం తిరిగాడు. ఒక్కడన్నా కనపడ్డా? ఒక రోజంతా తిరిగాడు, ఎవడ కనపడలా. మళ్ళీ 2వ రోజు వచ్చాడు, ఒక 50 మంది ఉంటే కాపాడతావా? 100 మంది అని నేను ఫెయిల్ అయిపోయాను, ఒక 50 మంది ఉంటే కాపాడతావా? ఓకే 50 మంది ఉన్నా కాపాడుతాను అబ్రహాం, వెళ్ళి రమ్మన్నాడు. మళ్ళీ ఒక రోజు పని కట్టుకొని అది మొత్తం తిరిగి వచ్చిండు. తిరిగి వచ్చిన ఒక్కడ కనపడలా నీతిమంతుడు. మళ్ళీ వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ 100 వద్దు, 50 వద్దు, 10 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉన్నా కాపాడతా అబ్రహాం, వెళ్ళి చెక్ చేసుకో వెళ్ళి అన్నాడు. మళ్ళా మొత్తం తిరిగి వచ్చాడు, కనపడ్డాడు ఎవడైనా? ఉన్నారా? మొత్తం కాలిపోయారు. నేటికి అలాగే ఉంది ఆ ల్యాండ్ ఇప్పటికి. బైబుల్ అంటే కట్టుకథలు చెప్పే పుస్తకం కాదండి. హిస్టారికల్ ఎవిడెన్స్తో ఆధారం కలిగినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి జీవ గ్రంథమే మన చేతిలో ఉన్నటువంటి జీవవాక్యం. ఈరోజు మనమైన అంతే. ఒకసారి చెప్తాడు దేవుడు, మారకపోతే ఒకటి ఇస్తాడు, పక్కనోడికి ఇస్తాడు, నిన్ను కొట్టాడు. అసలు తెలుసా మీకు? నేను అలాగే మారా, అందుకెంత ధైర్యంగా నిలబడి చెప్తా దేవుని దగ్గర. ఏ మనిషినైతే ఎక్కువ ఇష్టపడతాం అలా కొడతారు ఫస్ట్ దేవుడు, నిన్ను మారుద్దామని. అప్పటికి నువ్వు మారకపోతే నిన్ను కొడతారు లాస్ట్లో. నువ్వు సరి చేసుకోవాలి. అప్పటికి సరి చేసుకోకపోతే దేవుని ఉగ్రత నువ్వు ఫాలో అవ్వాల్సిందే. ఒక మాట చెప్పమంటారా, ఎంత చెప్పినా మనం మారకపోతే దేవుడు నీ చుట్టూ తన ఆయుధాలు ఎక్కువ పెట్టాడంటే చుట్టూ. ఏంటో తెలుసా ఆయుధాలు? మరణ సాధనాలవి. నిన్ను ఏ టైంలోనే అటాక్ చేసి నిన్ను చంపాలని చూస్తాడు ప్రకృతి. ఏమండి, ఇప్పుడు భక్తిహీనులకు చావు వస్తుంది, కానీ దేవుడు ఆపడంటండి. బైబిల్ అద్భుతమైన మాట ఉందండి. ఆ మాట మొన్న కుర్రోడు చనిపోయిన రోజు నేను వాక్యం చూసుకునేటప్పుడు నాకు వెంటనే ఈ వార్త నాకు ఫోన్లో రాగానే నేను చూసినప్పుడు వెంటనే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది, ఆ వాక్యం దగ్గరికి వెళ్ళిపోయి ఆ మాట చదువుకొని చాలాసార్లు నేను బాధపడ్డా. భక్తిహీనులకు ఆపద పొంచి ఉంటుంది, చావు పక్కనే తిరుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే పాపం పావు లాంటిది, ఎప్పుడైనా నిన్ను కాటేసి నేను చంపాలని చూస్తుంది. కానీ అలాంటి వారిని దేవుడు చావుని డిసైడ్ చేసిన తర్వాత దేవుడు వాళ్ళని తప్పించడండి అసలు దేవుడు. కనుక మన మనసు దేవుని మీద ఆనుకొని ఉంటే, మన మనసు దేవుని మీద ఆధారపడి బ్రతికితే పక్షిరాజు వలె అలయక ఈ 2026 సంవత్సరాన్ని 364 దినాలని మనం హ్యాపీగా అలవయకుండా 27లోకి మనం వెళ్ళగలుగుతాం. అది దేవుని కృప వలన, అది మీరు గమనించాలి. అలా వెళ్ళాలంటే ప్రియమైన దేవుని వారలారా, మనలో నూతన బలం ఉండాలి, నూతన బుద్ధి ఉండాలి, నూతన స్వభావం మనలో ఉండాలి, నూతన ఆత్మ ఉండాలి, నూతన మనసు ఉండాలి. మనకి 2025లో ఉన్నటువంటి ఆ దరిద్రమే 26లో కనపడితే నీ భక్తికి ఏంటి నీకు లాభం? ఆ భక్తి వల్ల
నిర్ణయం తీసేసుకోండి ఈ సమయంలోనే. దేవా, నీకు నచ్చని బూతులు నేను 25లో మాట్లాడా, వదిలేస్తాను నీ క్షణమే, ఇదే నా నిబంధన. రాత్రి నేను చెప్పాను మీకు. అందరూ ఏమంటున్నారంటే మావాడి కోపం ఎక్కువ అంటారు. నా ముందే అన్నారు మొన్న మావాడి కోపం ఎక్కువ అని. అప్పుడే నిర్ణయం తీసుకొని రాసేసుకున్న డైరీలో, దేవా ఈ 2025లో నేను తీసుకున్న వాగ్దానం ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నేను నా కోపాన్ని నేను తగ్గించుకుంటున్నా. ఇది ఒప్పుకున్నాను నేను దేవునిలో, ఇది ఒప్పుకున్నానండి. ఇది నా వాగ్దానం. ఇది లక్షల రూపాయలు ఇచ్చినా కానీ దొరకనటువంటి వాగ్దానం ఇది. ఎందుకంటే కోపం. దేనికి కోపం? ఏంటి దానివల్ల లాభం ఏంటండి? మీరు ఆలోచించండి. కోపపడితే చెప్పాను కదా రాత్రి మీకు, హార్ట్ అటాక్లు వస్తాయి, బ్రెయిన్ పోతుంది, ఏమంటే పెరాలసిస్లు వస్తాయి, బీపీ వస్తుంది, దానివల్ల షుగర్ వస్తుంది, చివరికి నష్టపోయేది నువ్వే. ఎందుకు నీకు ఆ కోపం? ఎందుకు? ఏం పట్టుకుపోతావు కోపం నీకు? ఏమండి, ఒక ఆయన ఒకరోజు పొద్దున్నే, అబ్బో ఇక ఆయనంత వస్తాది భూమి మీద లేడు మరి పాపం. ఏమంటే నేను చాలాసార్లు మీకు చెప్పాను, నరసాపురంలో ఒక ఆయన ఇల్లు కట్టుకొని ఇక నా అంత పోటుగాడు లేడని కాలు మీద కాలేసుకొని మీసం ఎట తిప్పిండు. ఏమంటే 7 గంటల 45 నిమిషాలు గృహప్రవేశం చేయాలి. 7 గంటల 45 నిమిషాలు గృహప్రవేశం చేయడానికి 7 గంటల 41 నిమిషానికి ఆ ఆత్మ వెళ్ళిపోయింది, ఇల్లు ఖాళీ చేసింది. అది ఆ ఇంట్లోకి ఇల్లు పోవటం కాదు, ఈ ఇంట్లోంచి అది పోయింది. వీళ్ళందరూ వచ్చి నాన్నూరా ఇంకెక్కడ నాన్న లేడు, గాడి గుడ్డుగాడు ఎవడు లేడు. ఇక గృహప్రవేశం లేదు, ఉప్పు లేదు, మొత్తం జనం అంతా ఏడే ఉండారు. ఇక ఏంట్రా జనం అంతా ఉరుకులు పెడుతున్నారని మేము పోతే ఇది జరిగింది సంగతి. మనమెంత, మన బతికెంతండి. ఆయన కృప లేకపోతే మొద్ద గొంతులో దిగదు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి, 25వ వచనం ఆపేద్దాం. ఇక ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25 చూడండి ఏమంటున్నాడు అంటే, ఆయన పర్మిషన్ లేనిదే భోజనము చేసి సంతోషించటం ఎవరికి సాధ్యం ప్రియులారా? మీరు చెప్పండి. అసలు ఈరోజు టయానికి ఒక ముద్ద తింటున్నాం అంటే ఎంత గొప్ప కృపండి మన పట్ల దేవుడు చూపించాడు. మీరు ఆలోచించండి, ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు మనకిచ్చింది. ఈరోజు ఎంత హ్యాపీగా సంతోషంగా మనం అంతా ఉన్నామంటే ఈరోజు ఎవరిని బట్టి ఇదంతా మనకిచ్చింది దేవుడు? ఆయన కృపను బట్టే కదండి, దేవుని బట్టే కదండి. ఆలోచించండి ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి కాలాన్ని మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని వ్యర్థపరుచుకొనక దేవుని చిత్తానుసారంగా మనం ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఏమన్నాడు పౌలు గారు? ఏమండి, సమయాన్ని ఏం చేయొద్దు అన్నాడు? సద్వినియోగపరుచుకోండి. 26 ఇచ్చాడు నీకు, ఇప్పుడు సద్వినియోగపరుచుకో. ఎలా బ్రతకాలి? సద్వినియోగపరుచుకొని జ్ఞానంగా బ్రతుకు. జ్ఞానంగా బ్రతికితే ఆయుష్ని పెంచుకుంటావు. అంతేనా? అసలు దేవుని మాట వింటే ఆయుష్ పెరుగుద్ది ఎక్కడైనా? ఎక్కడైనా పెరుగుద్దా? దేవుని మాట వింటే ఎక్కువ కాలం బతుకుతామా? చూడండి ఒకసారి ఆ మాట, చూడండి ఒకసారి సామెతల గ్రంథం. దేవుని మాట వింటే నీ ఆయుష్ పెరుగుద్ది. చూడు ఒకసారి ఆ మాట విను. నాకు ఎక్కువ కాలం బతకాలందని నీకు ఆశ ఉంటే నువ్వు మందిరానికి రా, దేవుని మాట విను, నీ బతుకును మార్చుకో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. నా కుమారుడా, నా ఉపదేశం మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను, నీ కుటుంబానికి శాంతి సమాధానం అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఈరోజు మా కుటుంబంలో ఐక్యత లేదండి, సమాధానం లేదండి, గొడవలండి, అల్లర్లని, దౌర్భాగ్యపు మాటలు ఎందుకు వస్తున్నాయంటే నీ కుటుంబంలో ఉంది దేవుడు కాదు నాయన. మరి ఏముంది నీ కుటుంబంలో? దుష్టత్వం ఉంది నీలో. అది పోవాలంటే దేవుని వాక్యానికి చోటివ్వు, దేవుని మందిరానికి రా. నీ కుటుంబం శాంతి సమాధానాలతో దీర్ఘాయుషుతో, ఏమంటే మీ కుటుంబం అంతా కూడా ఐక్యతతో ఉంటుందని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదంతా మనం పొందుకోవాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మాట హృదయపూర్వకంగా గైకొని దానిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి? పక్షిరాజు వలె అలయకను పరిగెడతావు. అలా పరిగెత్తాలంటే దేవుని మాట మనం వినాలి. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.